వచ్చింది టాపిక్. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని, సినిమా వాళ్ళని, పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో చిన్నప్పుడు నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తాం, అందరు చెరు ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు, నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. సార్ అదే ఇప్పుడు మీ బడ్జెట్ సార్ 65 కోట్లు నిజంగానే బడ్డీ కొట్టుకొచ్చింది డబ్బు సినిమా వాళ్ళకి రాకపోతే వాళ్ళు సినిమాలు ఎందుకు చేస్తారు, బడ్డీ కొట్టులో పెడతారు కదా. ఇప్పుడు ఎవడైనా ఆదాయం డబ్బు కోసమే కదా చేసేది. ఒకవేళ నిజంగానే సినిమా హీరోకో లేకపోతే డిస్ట్రిబ్యూటర్కో లేకపోతే థియేటర్ అతనికో ఆ బడ్డీ కొట్టుకొచ్చేటువంటి 3,000, 2,000 రూపాయలు కూడా ఆదాయం రాకపోతే వాళ్ళు తీసి పెడతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమందికి వ్యక్తిగతంగా ద్వేషం ఉంటుంది. అది సినిమా పరిశ్రమలో ఉంటుంది, రాజకీయ పరిశ్రమలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నాడు,